అందరికీ నమస్కారం. తెలుగు గురు బేసిక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. గత వీడియోలో మనము వర్ణమాల, అక్షరమాల అనేటటువంటి వీడియోలో వర్ణమాల పైన అక్షరాలు ఎలా ఉంటాయి, వాటిని ఎలా ఉచ్చరించాలి అనేటటువంటి విషయాలు గత వీడియోలో గమనించాము. మరి ఈరోజు కనుక గమనించినట్టయితే ఈరోజు వీడియోలో మనం అత్యంత ముఖ్యమైనటువంటి అంశాన్ని చూడబోతున్నాము. అదేంటంటే ఆ అంశం వచ్చేసి గుణింతపు గుర్తులు. ఈ గుణింతపు గుర్తులను కనుక మనం బాగా నేర్పగలిగితే, ఖచ్చితత్వంతో నేర్వగలిగితే మనకు ఈజీగా రాయడం అనేటటువంటిది, సులువుగా రాయడం అనేటటువంటిది జరుగుతుంది. కనుక ఈ గుణింతపు గుర్తులను, మరి గుణింతపు గుర్తులు అంటే మరి వేటి యొక్క గుర్తులు అనేటటువంటిది కనుక గమనించినట్టయితే ఈ గుణింతపు గుర్తులు అచ్చుల యొక్క గుర్తులు. గుణింతపు గుర్తులు అనేటటువంటివి అచ్చుల యొక్క గుర్తులు. మరి వీటి వల్ల ఉపయోగం ఏంటి అని గమనించినట్టయితే, మనం మాట్లాడేటటువంటి హల్లుల యొక్క పదాలు మాట్లాడుతున్నాం. ఆ మాట్లాడిన క్రమంలో వాటి యొక్క స్వరానికి తగినటువంటి గుణింతపు గుర్తును చేరిస్తే వాటి యొక్క శబ్దము ఉచ్చరిస్తుంది. కనుక ఈ అచ్చుల యొక్క గుర్తులైనటువంటి గుణింతపు గుర్తులు చాలా ఖచ్చితత్వంతో నేర్చుకున్నారంటే ప్రతి విద్యార్థి తెలుగులో చాలా చక్కగా రాయడం అనేటటువంటిది చేయగలుగుతారు. కనుక మనం ఈ వీడియోలోకి, మరి గుణింతపు గుర్తులు అనే వీడియోలోకి అడుగు పెడదామండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి పోదాం. గుణింతపు గుర్తులు. ఇప్పుడు గుణింతపు గుర్తుల్లో భాగమైనటువంటి తలకట్టు అంటే ఆ తలకట్టు, ఆ యొక్క గుణింతపు గుర్తే తలకట్టు. దీర్ఘం, దీర్ఘం అనేటటువంటి దాన్ని దేని యొక్క గుర్తు? ఆ అనేటటువంటి గుర్తు అని గమనించాలి. ఇక్కడ గుడి, గుడి అంటే ఈ యొక్క గుణింతపు గుర్తు గుడి. మరియు ఇంకొకటి కనుక గమనించినట్టయితే గుడి దీర్ఘం. ఈ గుడి దీర్ఘం అనేటటువంటిది ఈ అనేటటువంటి అచ్చు యొక్క గుర్తు. మరొకటి కొమ్ము, ఊ అనేటటువంటి అచ్చు యొక్క గుర్తు కొమ్ము. కొమ్ము దీర్ఘం అనేటటువంటిది ఊ యొక్క గుణింతపు గుర్తు. ఈ విధంగా మరొకటి కనుక గమనించినట్టయితే ఇక్కడ రూత్వం అనేటటువంటిది రూ యొక్క గుణింతపు గుర్తు. ఋతం దీర్ఘం అంటే రూ యొక్క గుణింతపు గుర్తే ఋతం దీర్ఘం. ఏత్వం ఏ యొక్క గుణింతపు గుర్తు ఏత్వం దీర్ఘం అంటే ఏ రెండో ఏ అయినటువంటి దాని యొక్క గుణింతపు గుర్తే ఏత్వం దీర్ఘం. ఐత్వం అంటే ఐ యొక్క గుణింతపు గుర్తు ఐత్వం. ఓత్వం అనేటటువంటిది ఓ యొక్క గుణింతపు గుర్తు ఓత్వం దీర్ఘం అనేటటువంటిది ఓ యొక్క గుణింతపు గుర్తు. ఔత్వం ఔ అంటే ఔ యొక్క గుణింతం గుర్తు ఔత్వంగా గమనించాలి. సున్నా అనేది అం యొక్క గుణింతపు గుర్తు. లాస్ట్ విసర్గ అనేటటువంటిది అహా యొక్క గుణింతపు గుర్తు. ఈ విధంగా మనం గుణింతపు గుర్తులు వీటిని చక్కగా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. వీటిని ఎంత చక్కగా నేర్చుకుంటే అంత బాగా మనము అభివృద్ధిలోకి వస్తాం. ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనసు ఉంటుంది. అంటే ఇక్కడ ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనసు ఉంటుంది. అంటే ఒక మంచి మాట, ఈ మంచి మాటలు నేర్చుకోవాలి. మనం కూడా మంచి వ్యక్తులుగా ఉందాము. థ్యాంక్ యూ.